నాకు అర్థం కాని డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనం కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడతాం గదా! అంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇట్లాంటివి కాకుండా ఇన్‌స్టాగ్రామ్ నుంచి, ఫేస్‌బుక్ నుంచి కొన్ని కొన్ని లింక్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఏదైనా కనిపించినప్పుడు దాన్ని మనం అక్కడి నుంచే మనం క్రోమ్‌లోకెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. సో, అయితే ఏంటంటే ఏదైనా మనం ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు ఒక్కోసారి మిస్‌యూజ్ అవుతూ ఉంటాయి. అంటే మనం పెట్టిన ప్రొడక్ట్ కాకుండా వేరే వేరే వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం వాటిని రిటర్న్ చేయడమో, లేకుంటే ప్రొడక్ట్ లేనప్పుడు ఆళ్ళు ఏం చేస్తారో ఆ ప్రొడక్ట్ తీసేసుకొని మనకు రీఫండ్ అమౌంట్ చేయడమో, లేదా అదే ప్రొడక్టు పంపించడం చేస్తూ ఉంటారు. నేనొక ప్రొడక్ట్ పెట్టా మొన్నెప్పుడో అది ఇవాళొచ్చింది. కాపోతే నేను పెట్టింది వేరు, అక్కడొచ్చింది వేరు. నేనేదో ఒక మొబైల్‌కి సంబంధించి ఒకటి పెడితే ఇంకోటి స్పీకర్ అయితే పంపించాడు నాకాడు. నాకు క్వెషన్ అర్థం కానిదేంటంటే, ఎందుకు సేమ్ ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టిన ఐటెమ్ ఎందుకు మాకు రాదు? పనిచేసేవాళ్ళు ఏం చేస్తున్నారక్కడ? అంటే ఆళ్ళిష్టం వచ్చినట్టు ఏదో ఆషామాషీగా సరదా కోసం పని చేస్తున్నారేంటి ఆళ్ళు? అంటే కంపెనీ ఏం చేస్తుంది? ఆ ప్రొడక్ట్స్ ఏదైతే మనకి తయారు చేస్తదో, లేకుంటే మనం కొరియర్ ఆఫీసెస్ ఉంటాయి కదా! ఈ ప్యాకింగ్‌లు గట్టా చేస్తారు కదా! వాళ్ళేం చేస్తున్నారు? అంటే ఈళ్ళు సరదా కోసమో ఏదో టైమ్ పాస్‌కి మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ పని చేస్తున్నట్టున్నారు మేబీ. అందుకే ఒకడికి ఇవ్వాల్సిన ప్రొడక్ట్ ఇంకోడికి ఇవ్వడం లేదా ప్రొడక్ట్ ప్లేస్‌లో ఈ పేపర్లు పెట్టడం ఇట్లా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. వాడెవడికో 30,00,000 పెట్టి ల్యాప్‌టాప్ ఏదో పెడుతుంటే వాడికి ఏదో ప్రొడక్ట్ వచ్చింది. అది కూడా బ్రేక్ అయిపోయి వచ్చింది. ఫోటో లేదు, ఫోటో పెడితే లేదంటుంది. సో, నాకు అర్థం కాని క్వెషన్ అంటే ఎందుకు ఇట్లా మిస్‌యూజ్ అవుతుంది? దేనివల్ల? ఎవరి నిర్లక్ష్యం ఇదంతా? ఒక ప్రొడక్ట్ మేము నమ్మి, ఒక కంపెనీని నమ్మి లేదా ఒక దాన్ని మేము ఇష్టపడి పెట్టినప్పుడు ఆ ప్రొడక్ట్ ఎందుకు రాదు? అది క్వెషను. సో, దయచేసి ఖచ్చితంగా ఇలాంటివి మనం ఆలోచించుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోండి. లేదా మనం ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి మెయిల్ పెట్టండి. ప్రొడక్ట్ ఫోటోస్ పంపించండి. ఈ సింపుల్‌గా మాత్రం వీటిని వదలొద్దు. అది మనం తెలుసుకోవాలి. అంతే.